ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ పోటీలు ఇప్పుడు రాజధాని ప్రాంతం అమరావతిలోని మంగళగిరి వేదికగా జరుగుతున్నాయి. జూన్ 30వ తేదీ వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జూన్ 9న విశాఖపట్నంలో ప్రారంభమైన ఏపీఎల్ విజయవంతంగా కొనసాగుతోంది. అనంతరం కడపలో జరిగిన మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించగా ఇప్పుడు మంగళగిరిలో తుది దశ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షాలు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైతే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే కూడా కేటాయించారు. అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో ఏసియా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అన్ని హంగులతో ముస్తాబైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణను ఏసీయా అధ్యక్షులు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎవరూ పట్టించుకుని ఈ స్టేడియాన్ని కేవలం ఏడాది కాలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయడం విశేషం. మంగళగిరి స్టేడియం నిర్మాణ పనులు 2013లో ప్రారంభమయ్యాయి. ఈ స్టేడియం పూర్తి నిర్మాణం 2015లోగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 2019 వరకు పనులన్నీ నత్తనడకన సాగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ స్టేడియంను గాలికి వదిలేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని బాధ్యతలు చేపట్టాక మంగళగిరి స్టేడియానికి కొత్త రూపురేఖలు వచ్చాయి. స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. విశాఖపట్నం స్టేడియానికి ఏమాత్రం తీసిపోకుండా సౌకర్యాలు కల్పించారు. ప్లేయర్స్, మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాను తొలుత పూర్తిగా సిద్ధం చేశారు. అందులో ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, టాయిలెట్స్, మ్యాచ్ రిఫరీ గదులు, స్కోరర్ గదులు, ప్రసార ఓటీటీ గదులు, కామెంటరీ బాక్సులు, 5 సూట్ రూమ్స్ సహా 70 గదులు, స్టేడియం పెయింటింగ్, సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ఎత్తైన ఫ్లడ్ లైట్స్, జిమ్ రూమ్, ఇండోర్ ప్రాక్టీస్ రూమ్, ఆటగాళ్ల భోజనశాల, వంటగదిని సైతం సర్వహంగులతో సిద్ధం చేశారు. ఏసీయా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎల్తో పాటు త్వరలో మహిళల ప్రీమియర్ లీగ్ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు ఏసీయా అధ్యక్షులు కేశినేని చిన్ని ప్రకటించారు. 30వ తేదీ వరకు జరిగే ఏపీఎల్ మ్యాచ్లను ఈసారి 3 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ, కడప స్టేడియంలో ఇప్పటికే మ్యాచ్లు జరిగాయి. ప్రస్తుతం మంగళగిరిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఏసీఏ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నాయి. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్ కు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీసీసీఐ నుంచి కూడా పలువురు ప్రతినిధులు వస్తారు. ఐపీఎల్ టీం లేదు, ప్లస్ అన్ని స్టేడియంలు కూడా మా సొంత నిధులతో తయారు చేశాం. మీరు చూస్తే ఎంతో మంది కార్పొరేట్ ఈ మధ్య చూసాం. తెలంగాణ ప్రీమియర్ లీగ్లో 7 కోట్లు పెట్టి కూడా టీములు కొన్న టీంలు ఉన్నాయి. కానీ మాకు 1.5 నుంచి 2 కోట్ల మధ్యలోనే మా ఆక్షన్లో టీములు కొన్నారు. అంటే మాది అతి పేద లీగ్ అయినా కూడా మేమందరం కష్టపడే లాస్ట్ ఇయర్ మేము చక్కటి ఏపీఎల్ అందించాం. చూస్తే ఎక్కడ చూసినా ప్రెస్ వారు సహకరించారు. ఈపీఎల్ విపరీతమైన సక్సెస్ అయింది. ఈ సంవత్సరం వైజాగ్ ఎందుకు మిగతా చోట్ల కూడా పెడదామని చెప్పి మేము ప్రణాళికలు రచించి 3 ప్రాంతాల్లో పెట్టాం. 3 ప్రాంతాల్లో కూడా అది విపరీతంగా సక్సెస్ అయింది. దీని ఆలోచనలకు అన్నిటికీ వెనకాల మాకు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలు ఇవన్నీ. ఆయన ఒకటే చెప్పారు, 6 చోట్ల 6 స్టేడియంలో ఉండాలి, 7వ స్టేడియం